జ్యోతిని అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇక జ్యోతిని కోర్టులో ప్రొడ్యూస్ చేశాక సునంద తరపున వాదించిన లాయర్ అయితే జడ్జి గారితో ఇలా అంటూ ఉంటారు. ఈ లాయర్ అనబడే జ్యోతి గారు ఇప్పుడు ముద్దాయి అయ్యారు. ముద్దాయి జ్యోతి గారు ఆదిత్య తన కూతురుతో కలిసి గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆదిత్య అనే అబ్బాయిని యాక్సిడెంట్ చేశారు. అతనికి ప్రాణాపాయ పరిస్థితి ఉన్నా సరే అతన్ని అక్కడే వదిలేసి అక్కడి నుండి అయితే జ్యోతి గారు తప్పించుకుని వెళ్ళిపోయారు అని చెప్పి ఆ ముద్దాయి గురించి లాయర్ గారు అయితే మొత్తం అంతా కూడా జడ్జి గారితో చెప్తూ ఉంటారు. ఇదంతా విని సునంద వాళ్ళ ఆయన అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న జడ్జి గారు లాయర్ గారు చెప్పిన మాటలన్నీ నోట్ చేసుకుంటూ ఉంటారు. అలా నోట్ చేసుకుంటూ ఉండగా ఇంతలో లాయర్ గారు అయితే అయినా తిను లాయర్ జ్యోతి కాదు, ముద్దాయి జ్యోతి. ఎందుకంటే తనకి చట్టం గురించి ధర్మం గురించి అన్నీ తెలిసి కూడా అలా యాక్సిడెంట్ చేసి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేయక అతన్నేమో అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. అలాంటి ఈమెను ఏమనాలి? ఎంతకు తిను స్వయంగా నేను ఆ తప్పు చేశానని ఒప్పుకున్నా సరే తనైతే మాత్రం ఆ తప్పు చేసింది. ఇవి ఈవిడ గురించి అని చెప్పి లాయర్ అయితే జడ్జి గారితో అంతా చెప్తూ ఉంటాడు. అది విని జడ్జి గారు అయితే ఇలా అంటూ ఉంటారు. మేము ఇవన్నీ వాదోపవాదనలు ఇవన్నీ కూడా కోర్టులో కొద్ది సమయంలో మేము నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఈ కేసుని రేపటికి వాయిదా వేయడం జరిగింది అని చెప్పి జడ్జి గారు అంటారు. ఆ మాటలకు ఆ కోర్టులో అందరూ లేచి నిలబడి ఈ కేసు అయితే రేపటికి వాయిదా పడింది, రేపు తేలిపోతుంది జ్యోతికి ఎన్నేళ్ళ శిక్ష అని సునంద అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.